సో పిల్లలు మీ అందరికి వింటర్ వెకేషన్ హాలిడేస్ వచ్చేసాయి. ఇప్పటి నుంచి మీకు స్టార్ట్. జనవరి 15 కి మళ్ళీ మీరు స్కూల్ కి రావాలి. అర్థమవుతుందా? అందరూ డైరీలో నోట్ చేసుకోండి. పిల్లలు అందరూ వింటర్ వెకేషన్ ది హోంవర్క్ నోట్ చేసుకోండి అమ్మా. మీకు ఏం రాయాలంటే సోలార్ సిస్టమ్ గురించి రాయండి, ప్లానెట్స్ గురించి రాసుకుని రండి. ఓకేనా? ఇవే మంచిగా హోంవర్క్ చేసుకుని రండి. మోడల్ స్కూల్, హై స్కూల్ అన్ని స్కూల్స్ లో వింటర్ వెకేషన్స్ ఇస్తున్నారు. పిల్లలతో పాటు టీచర్స్ కూడా హాలిడేస్ అంట. మనకైతే ఏమి ఇవ్వట్లేదు. ఏ చిమ్టి ఇక్కడ వింటర్ వెకేషన్ హాలిడేస్ లో నాకు కాల్ చేసి టీచర్ ఈ ప్రాజెక్ట్ ఇది ఎలా చేయాలి, ఈ హోంవర్క్ ఎలా చేయాలని నాకు కాల్ చేసి విసిగించుకో. అర్థమైందా? కాల్ చేసావో వచ్చాక ఇది రియల్ కొడతాయి స్టిక్. అర్థమవుతుందా? గుర్తుపెట్టుకో. ఏదొస్తే చేసుకుని రా హోంవర్క్. టీచర్ ఎక్కడికి పరిగెత్తున్నారు? ఇక్కడ రండి. చెప్పండి టీచర్, మనకి వింటర్ హాలిడేస్ ఎప్పుడు ఇస్తారు? పిల్లలు కూడా ఇచ్చేసారు. మన వర్క్ అంతా అయిపోయింది. డైరీ కూడా కంప్లీట్ అయిపోయింది. సిలబస్ కూడా అయిపోయింది. పేపర్ కరెక్షన్ కూడా అయిపోయింది. వర్క్స్ అయిపోయాయి. అవును టీచర్, అయినా మనకు అసలు ఇవ్వట్లేదు. ప్రిన్సిపల్ మేడం కి అయితే కొంచెం కూడా దయలేదు. మనకి లేబర్స్ చేసేసింది టీచర్. ఇప్పుడు ఖాళీగా ఏం చేయాలి? హాలిడేస్ ఇవ్వచ్చు కదా. అవును టీచర్, అసలు ఏంటో ఏమో ప్రిన్సిపల్ మేడం. ఏంటి ప్రిన్సిపల్ మేడం పిలిచారంట? అవును సార్ టీచర్, మీకు 2 days వింటర్ హాలిడేస్ ఇస్తున్నాను, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ప్రిన్సిపల్ మేడం. ఎంజాయ్ చేస్తాను. 2 days లీవ్స్ ఇచ్చి ఎంజాయ్ చేయమని చెప్తుంది ఏంటి ప్రిన్సిపల్ మేడం? దీనికంటే బెటర్ ఇవ్వకుండా ఉండాల్సింది ఆ 2 days కూడా. సో పిల్లలు, నేను మీ అందరి కోసం వింటర్ లాంగ్ వీడియో చేశాను. వెళ్ళి త్వరగా చూసేయండి. ఆ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.